లూకా సువార్త 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజ్ నంబర్ 74 అండి. పేజ్ నంబర్ 74, లూకా సువార్త 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను అనుసరించి అందరూ పలకండి. లూకా సువార్త 21వ అధ్యాయము 17వ వచనము. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే, నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదరని చెప్పేసి దేవుడు మాతో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ మాట మనం ఈ యొక్క మాట మాట్లాడటానికి, దేవుడు ఈ మాట మనతో చెప్పటానికి ముందు దేవుడు ప్రతి విషయంలో మనలాగా శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించి, శోధనలు అనుభవించి, ఎన్నో నిందలు అనుభవించి, అవమానాలు అనుభవించి ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు. కాబట్టి ఆ మాట మన కొరకు చెప్పగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నారంటే, నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎందుకు ఆ మాట చెప్పారంటే, మన కొరకు దేవుడు ఏం చేయబడ్డారు? సిలువ వేయబడ్డారు, శ్రమలు పొందారు, అవమానాలు అనుభవించారు, నిందలు అనుభవించారు. మనం పడవలసిన ప్రతి బాధ, ప్రతి కష్టము, ప్రతి శోధన ఆయన అనుభవించారన్నమాట. దేవుడు అనుభవించారు కాబట్టి ఆ మాట ఆయన పలుకుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో నేను శ్రమ పడ్డాను, ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి, ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు కాబట్టి, ఈ లోకంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. వాటినన్నిటిని ఎదుర్కోవటానికి మీరేమై ఉండాలంటే శక్తి కలిగి ఉండాలన్నమాట. మీరేమై ఉండాలంటే నా నిమిత్తము బలవంతులుగా ఉండాలి. నా నిమిత్తము నా కృప చేత మీరెప్పుడు బలపరచబడుతూ ఉండాలని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నారన్నమాట. నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకానికి మనం ఏ విధంగా ఉంటామంటే వెర్రివారంగా ఉంటాం. ఈ లోకస్తులకు మనం ఏ విధంగా ఉంటామంటే, మనము వారి కంటికి ఏ విధంగా కనిపిస్తామంటే, మనం ఒక ఎందుకు పనికిరాని వారంగా, లేకపోతే మనము ఎందుకు చేతగాని వారంగా, దేనికి చేతగాని వారంగా మనము ఈ లోకంలో జీవించే మనుషులకు కనిపిస్తూ ఉంటాం అన్నమాట. కానీ మన దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తున్నారంటే, మన దేవుడు తన కృప చేత మనల్ని రక్షించారు కాబట్టి ఆయన నామం నిమిత్తము మనము నిందలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి, శోధనలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, నష్టాలు అనుభవించాలి. కాబట్టి మన దేవుడు మనల్ని ఏమని చెప్తున్నారంటే, మనకి బలపరుస్తున్నారన్నమాట. మనల్ని ఏమని బలపరుస్తున్నారంటే, నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు. కాబట్టి మీరేం చేయాలంటే ధైర్యం కోల్పోకూడదు, కృంగిపోకూడదు, దిగజారిపోకూడదు, లేకపోతే నా నామంలో నుండి తొలగిపోకూడదు అని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట. ఎందుకు ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మనల్ని దూషిస్తుంది అంటే, ఒక మాట మనం చదువుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పలుకుతున్నాడు ఇక్కడ? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కాబట్టి ఈ లోకంలో మనకేమొస్తాయి అంటే అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి. లేకపోతే ఈ లోకంలో ఉన్న మనుషులు దూషిస్తారు, ద్వేషిస్తారు. కాబట్టి మీరు చేసేది మంచిది కాదు, మేము చేసేదే మంచిది అని చెప్పేసి వారు నానా మాటలు మాట్లాడతారు. కాబట్టి ఆ మాటలను మీరు లక్ష్య పెట్టొద్దు, ఆ మాటలను మీరు వినొద్దు, ఆ మాటల యందు నమ్మిక ఉంచొద్దు, ఆ మాటల వైపు చూడొద్దు అని చెప్పేసి దేవుడు మనకి ముందుగానే చెప్పారన్నమాట. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన మనల్ని ధైర్యపరిచారు. రాబో తరతరాలు ధైర్యంగా ఉండాలని చెప్పేసి, ధైర్యం కోల్పోకుండా ఉండాలని చెప్పేసి ముందు రాబోతున్న సంగతులు, ముందు గది ఏ విధంగా ఉంటుందో దేవునికి తెలుసు. కాబట్టి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవుడు కాబట్టి మన దేవుడు మనకు ముందుగానే రాసించారన్నమాట. ఏమని రాశారు? నా నామం నిమిత్తము మీరు ద్వేషింపబడుదురు అని రాశారన్నమాట. ఆయన నామం నిమిత్తము మనం ద్వేషింపబడుతుంటే మనము అది ఏ విధంగా అనుకోవాలంటే, ఏ విధంగా దానిని మనం స్వాగతించాలంటే సంతోషంగా స్వాగతించాలన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనాన్ని కూడా చదవండి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాశారండి ఇక్కడ? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకునప్పుడు మీరు ధన్యులు. కాబట్టి మీరేం చేయాలంటే సంతోషించి ఆనందించాలి. ఆనందించినప్పుడు పరలోకమందు మన ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది అన్నమాట. ఎందుకు అధికమవుతుంది అంటే, మనము దేవుని ద్వారా వచ్చిన, దేవుని బట్టి వచ్చిన, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని బట్టి వచ్చిన ప్రతి నిందను బట్టి, ప్రతి అవమానాన్ని బట్టి, ప్రతి శోధనను బట్టి మనం ఏం చేస్తున్నామంటే సంతోషించి ఆనందిస్తున్నాం. కాబట్టి దేవుడు మనతో ఏమని చెప్తున్నారంటే, పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని చెప్తున్నారన్నమాట. పరలోకమందు మన ఫలము అధికమవటం అంటే ఇక్కడ మనము శోధన అనుభవించవచ్చు, నిందలు అనుభవించవచ్చు. కానీ ఆ యొక్క శోధన అనేది, నింద అనేది, అవమానం అనేది పరలోకమందు ఏ విధంగా ఉంటుందంటే అధికమైన ఫలంగా ఉంటుంది అన్నమాట. దేవుడు దాన్ని మంచి ఫలముగా మనకు దేవుడు ఇస్తారన్నమాట. ఎందుకంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని మాటలు ఉంటాయి. ఏమని ఉంటాయంటే, నిందకు ప్రతిగా పూదండను, అవమానముకు ప్రతిగా స్తుతి వస్త్రం, దుఃఖములకు ప్రతిగా పూదండను, నిందకు ప్రతిగా సంతోష వస్త్రం అని చెప్పేసి ఎన్నో మాటలు అక్కడ రాస్తుంటాయి అన్నమాట. ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము మనం చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే
దేవుడు మనతో చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే, సియోనులో దుఃఖించు వారికి ఏం ధరిస్తారు? ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తారన్నమాట. బూడిదకు ప్రతిగా పూదండన, అంటే మనం అనుభవిస్తున్న ఈ యొక్క శోధనలకు, అవమానాలకు, నిందలకు ప్రతిగా ఆయన ఏం చేస్తారంటే పూదండ వేస్తారన్నమాట. ఈ అవమానాలు, నిందలన్నీ మనకి ఏమవుతాయి అంటే పూదండగా మారిపోతాయి. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. సన్మానాలుగా మారిపోతాయి అన్నమాట. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలాన్ని దేవుడు మనకి ఇస్తారన్నమాట. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని దేవుడు మనకి ఇస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆనందించి సంతోషించాలి. ఆనందించి సంతోషించినప్పుడు దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలం మనకి ఇస్తారన్నమాట. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం మనకు వస్తుంది. వారి కిచ్చులకు ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్పేసి దేవుడు మనతో చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ మనకు ధరింప చేయటానికి, ఇవన్నీ మనకు అనుగ్రహించడానికి దేవుడు మన మధ్యకు వచ్చారనమాట. దేవుడు మనతో ఉండటానికి వచ్చారనమాట. ఆయన ఏ విధంగా మన మధ్యకు వచ్చారు, ఏ విధంగా మనతో ఉండటానికి వచ్చారు? ఆయన ఎప్పుడో చనిపోయారు కదా, సిలువ వేయబడ్డారు కదా, ఆయన పరలోకంలో ఉన్నారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ దేవుడు ఎక్కడ ఉంటారంటే మన హృదయంలో ఉంటారు, మనతో ఉంటారు, మన ముందు నడుస్తారు, వెనకను ముందును, పక్క అటు ప్రక్క ఇటు ప్రక్క మనల్ని ఆవరించి ఉంటారన్నమాట. ఎప్పుడు ఆవరించి ఉంటారంటే ఆయన నామము నిమిత్తము మనము దూషింపబడుతున్నప్పుడు, ద్వేషింపబడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు, శోధనల గుండా వెళ్ళినప్పుడు, ఆ శోధన సహిస్తున్నప్పుడు దేవుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరిస్తూ ఉంటారన్నమాట. మనల్ని ఆనందింపజేస్తూ ఉంటారన్నమాట. వాటిని బట్టి మనం ఏ విధంగా ఉండాలంటే ఆనందించి సంతోషించాలి. సంతోషించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ఏమవుతారంటే స్తుతించబడతారు, స్తుతినొందదగిన దేవుడుగా ఉంటారన్నమాట. ఎందుకంటే మనము ఇవన్నీ వచ్చినప్పుడు సనుగొక్కకూడదు, గొణుగొక్కకూడదు. కానీ లేకపోతే నాకే ఎందుకు వచ్చినాయి ఇలాంటి సమస్యలు, నాకే ఎందుకు వచ్చినాయి ఇలాంటి శోధనలు, నేను ఒక్కడనే దొరికానా, నేను ఒక్కదాన్నే దొరికానా, లేకపోతే నా కుటుంబమే దొరికిందా అని చెప్పేసి మనం అనుకోకూడదు. కానీ దేవుని నిమిత్తము వాటినన్నింటినీ భరించుకుంటూ ఉండాలన్నమాట. వాటన్నిటినీ సహించుకుంటూ ఉండాలన్నమాట. సహించుకుంటూ భరించుకుంటూ పరిశుద్ధుడైన దేవుని వైపు చూస్తూ, నిత్యుడైన దేవుని వైపు చూస్తూ మనము జీవిస్తున్నప్పుడు మనము ఏ విధంగా ఉంటామంటే పరలోకంలో మన ఫలం ఏమవుతుందంటే అధికమవుతుంది. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు అడుగుతారనమాట దేవుని. ఏమని అడుగుతారంటే, ప్రభా ఈ లోకంలో మేము శ్రమ పడుతున్నాము, అన్ని వదిలేసి వచ్చాము, కానీ ఈ లోకంలో మేము జీవిస్తున్నాము, ఈ లోకంలో మాకు ప్రతిఫలం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి శిష్యులు దేవుని అడిగినప్పుడు దేవుడు చెప్తారు, మీకు ఈ లోకంలో సమకూర్చబడటమే కాదు కానీ పరలోకంలో కూడా సమస్తము సమకూర్చబడతాయి, నిత్య జీవం అనుగ్రహించబడుతుందని దేవుడు చెప్తారన్నమాట. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చేత ఎంతో ధైర్యాన్ని పొందుతారన్నమాట శిష్యులు, ఎంతో ఆనందాన్ని పొందుతారు, ఎంతో సంతోషాన్ని పొందుతారన్నమాట. ఎందుకంటే ఇక్కడే కాదు, ఆయన మనకిచ్చే ఆశీర్వాదము పరలోకంలో కూడా అది ఏ విధంగా ఉంటుంది, అధికం అవుతుంది అనమాట. ఆశీర్వాదము ఫలభరితంగా ఉంటుంది అనమాట. ఆశీర్వాదాన్ని మనం ఇక్కడే చూడటం కాదు కానీ ఆశీర్వాదం మనకు పరలోకంలో కూడా మనం సంతోషించేటట్లు చేస్తుంది అనమాట. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు చూసినట్లయితే ఎందుకు మనల్ని ఈ లోకము ద్వేషిస్తుంది, దూషిస్తుంది అని చెప్పేసి మనం చూసాం. ఎందుకు ద్వేషిస్తుంది, ఎందుకు దూషిస్తుంది అంటే మనము ఏ విధంగా జీవిస్తున్నామో, సిలువ వేయబడిన క్రీస్తును పరిచయం చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం. మన కొరకు సిలువ వేయబడిన దేవుణ్ణి, మన కొరకు రక్తం కార్చిన దేవుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, మన కొరకు సమస్తము విడిచిపెట్టి ఈ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చిన దేవుణ్ణి, మన కొరకు ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కొరకు దరిద్రత అనుభవించిన దేవుణ్ణి, మనల్ని ధనవంతులుగా చేయడానికి ఈ లోకంలోకి వచ్చిన దేవుణ్ణి మనం పరిచయం చేస్తున్నాం. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం
బోధిస్తున్నాం కాబట్టి, పరిచయం చేస్తున్నాం కాబట్టి వారికి ఈ మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఎగతాళికరంగా ఉంటాయి అన్నమాట. ఎగతాళికరంగా ఉంటాయి. అందుకని వారు ఏ విధంగా ఉంటారంటే దూషిస్తారు, ద్వేషిస్తారు. దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు మనం ఏమనుకోవాలంటే దేవుని బట్టి ఆనందించాలి, సంతోషించాలి, దేవుని బట్టి ఉల్లసించాలన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలన్నమాట. అంతేకాని ఈ లోకంలో కలిసిపోకూడదు. ఈ లోకంలో నాకు ఈ నిందలు ఎందుకులే, దేవుళ్ళలోకి వెళ్ళినప్పటి నుంచి నాకు ఈ అవమానాలు, నిందలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నేను దేవుని విడిచిపెట్టేస్తాను, లేకపోతే దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తాను, దేవునికి దూరంగా జీవిస్తాను, ఈ లోకంలో కలిసిపోతాను అని చెప్పేసి అనుకోకూడదన్నమాట. వారు మనల్ని నిందిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సంతోషంగా వాటిని స్వీకరించాలన్నమాట. మనము ఈ లోకంలో వచ్చే నిందలకు అలసిపోకూడదు, సమస్యలు అయిపోకూడదు, కృంగిపోకూడదు, లేకపోతే ఈ లోకంలో వచ్చే అవమానాలకు మనము దిగజారిపోకూడదు, కానీ మనము విసిగిపోకూడదు. కానీ వాటిని ఏ విధంగా స్వీకరించాలంటే సంతోషంగా స్వీకరించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా స్వీకరించినప్పుడు పరలోకమందు మన ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. ఆ దేవుడు చెప్పారనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివాం కదా, మనకు ముందున్న ప్రవక్తలను కూడా వారు ఏం చేశారు? హింసించారు, అలాగే దూషించారు. అందుకని దేవుడు ముందరే చెప్పారనమాట, ముందే ధైర్యపరిచారనమాట. ముందే దేవుడు మనం ఏం చేశారంటే పురికొల్పారనమాట. కృంగిపోకూడదని చెప్పేసి ఈ యొక్క మాటలన్నీ మనకు ఏ విధంగా దేవుడించారంటే దృష్టాంతముగా ఉంచారు. అంటే మనము చూడటానికి, వినటానికి, మన ముందు ఉంచుకోవటానికి, వీటన్నిటిని, మాటలన్నింటినీ బైబిల్ గ్రంథంలో పొందుపరిచిన ప్రతి మాటను మనల్ని ధైర్యపరిచే మాటే దేవుడు మనకు రాశారనమాట. ధైర్యపరిచే మాటే మనల్ని మనం ఏ విధంగా ఉంటే వర్ధిల్లుతామో, లేకపోతే ఏ విధంగా ఉంటే మనం ఫలవంతంగా ఉంటామో, లేకపోతే ఏ విధంగా మనం జీవిస్తే మన జీవితాలను మలుచుకుంటే దేవునికి అనుకూలంగా ఏ విధంగా మనం మలుచుకోవాలో దేవుడు ప్రతి విషయము చక్కగా పొందుపరిచారనమాట. దాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని మాట మనకి ఏ విధంగా ఉంటుందంటే ఆనందింపజేసే మాటగా, సంతోషింపజేసే మాటగా, పరలోకమందు మన ఫలాన్ని అధికము చేసే మాటగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే మనము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు ఆ క్రీస్తు ద్వారా మనం పొందిన ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క శోధన మనకి ఏ విధంగా మారుతుందంటే మనకు పూదండ ఇచ్చేదిగా మారుతుంది అన్నమాట. మన దుఃఖానికి పూదండగా, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ఇచ్చేదిగా ఆ మాటలు మారుతాయి అన్నమాట. మారినప్పుడు మనం ఏమని పరిచయం చేస్తున్నాం దేవుణ్ణి, ఏమని ఈ యొక్క ప్రజలకు మనం చూపిస్తున్నాం దేవుణ్ణి అని చెప్పేసి మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. పేజ్ నెంబర్ 750 అండి, పేజ్ నెంబర్ 750. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలా బాధ కలిగిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం కాబట్టి వారికి ఏ విధంగా ఉందంటే వెర్రితనంగా ఉంది. వారికి ఏ విధంగా ఉంటుందంటే మనల్ని అవమానపరిచే వారిగా ఉంటారు, దూషించే వారిగా ఉంటారు. ఆయన నిమిత్తము మనం దూషింపబడుతున్నప్పుడు, ద్వేషింపబడుతున్నప్పుడు మనము సంతోషించి ఆనందించాలన్నమాట. వారు ఏమనుకుంటారంటే ప్రతి ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి ఈ తల్లి గర్భంలో ఏర్పరచబడిన పిండముగా ఉన్నప్పుడు ఏర్పరచబడిన ప్రతి జీవి కూడా, ప్రతి మనిషి కూడా దేవుని సృష్టి, దేవుని చేతి పని. కాబట్టి
దేవుడు ఏమని ఇక్కడ బాధపడుతున్నారంటే, నన్ను విసర్జింపవలనని నా చెందు తీర్మానము చేసుకొని ఉన్నారు. మొహని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునూ యత్నము చేయడు. ఏమని చెప్తున్నాం మనం? సిలువ వేయబడిన క్రీస్తుని ఏమని ప్రకటిస్తున్నామంటే, మహోన్నతుని వైపు చూడండి అయ్యా, మీ శ్రమలు పోతాయి, మీ శోధనలు పోతాయి, లేకపోతే మీకు నిత్య జీవం వస్తుంది, పరలోకం వస్తుంది, లేకపోతే మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉంటారు, మీకు కలిగిన బాధంతా విడుదలవుతుంది, మీరు మోతగంపలు నెత్తకుండా మీ భుజముల నుండి బరువు దింపబడుతుంది, ఈ లోకంలో నుండి మీరు వేరుపరచబడతారు, ప్రత్యేకించబడతారు. మీరు మహోన్నతుని వైపు చూసినట్లయితే, మహోన్నతుని వైపు తిరిగినట్లయితే ఆయన మీకు ఆశ్రయంగా ఉంటాడు, మీకు కేడముగా ఉంటాడు అని చెప్పేసి మనం చెప్తుంటే వారు ఏమవుతున్నారంటే దేవుని ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు అన్నమాట. వారు ఇంకా దేవునికి దూరంగా పరిగెడుతున్నారు, ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారన్నమాట. వారు మహోన్నత వైపు చూడటానికి ప్రవక్తలు పిలిచినా, ప్రజలు పిలిచినా, ఎవరు పిలిచినా కానీ వారు దేవుని వైపు చూడటానికి ప్రయత్నం చేయటం లేదన్నమాట, వారు యత్నము చేయటం లేదన్నమాట. కానీ వారు ఏమవుతున్నారంటే దేవుణ్ణి విసర్జిస్తున్నారు. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి వారికి మనస్సు ఉండలేదు. ఎందుకు మనస్సు ఉండలేదంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది అనమాట. గుడ్డితనం కలుగజేస్తుంది కాబట్టి వారు ఏమవుతున్నారంటే దేవుని వైపు తిరగకుండా, దేవుని మాట లక్ష్య పెట్టకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా, దేవుని సన్నిధికి రాకుండా వారిని దుష్టుడు ఏం చేస్తున్నాడంటే అడ్డగిస్తున్నాడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అడ్డగిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే, వారు వింటలేదు కాబట్టి వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. నశించిపోతున్న ప్రజలు రక్షింపబడినట్లుగా, ఈ లోకంలో ఉండి వేరుపరచబడినట్లుగా, దుష్టుడు ఏ విధంగా పనిచేస్తున్నాడంటే తనకు సమయం కొంచెమేనని బహు క్రోధంగా పనిచేస్తున్నాడు అనమాట. ఈ జనులందరినీ నశింప చేయాలని చెప్పేసి వాడు ఎంతో బహు క్రోధంగా ఆశగా పనిచేస్తున్నాడు అనమాట. వాడి యొక్క ఆశను మనం తిప్పుపట్టాలంటే, వాడి యొక్క ఆశను భంగము చేయాలంటే మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి వారికి పరిచయం చేసినప్పుడు వారు వినకపోతే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం మాట ద్వారా మారకపోయినా కానీ ప్రార్థన చేసినప్పుడు మనిషి మార్చబడకపోవటం అనేది అసాధ్యం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ప్రతి మనిషి మార్చబడతాడు అన్నమాట. ఎందుకు మార్చబడతారంటే, దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో నుంచి వారిని వెలుపలకు తీసుకురావడానికి ప్రార్థన అనేది ఒక ఆయుధంగా పనిచేస్తుంది అన్నమాట. ప్రార్థన అనేది మహాశక్తిగా పనిచేస్తుంది అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మహోన్నతుని మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు అన్నమాట. మీరు మహోన్నతుని దగ్గరికి రండి, నిజమైన దేవుని దగ్గరికి రండి అని మనం ప్రకటించినప్పుడు, వారికి స్వార్థ చెప్పినప్పుడు, ఈ దేవుడు మాకొద్దు, ఈ యొక్క మంచితనం మాకొద్దు, లేకపోతే మేము మంచిగా ఉండటం, మంచిగా జీవిస్తాం, మా కుటుంబాలు మంచిగా ఉండటం, క్షేమంగా ఉండటం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి వారి మనసు ఏం చేస్తుందో వారిని కఠినం చేసేస్తుంది అనమాట. ఆ కఠిన పరిచేది ఎవరు అంటే దుష్టుడు అనమాట. దుష్టుడు కఠినపరుస్తాడు. ఇక్కడ ఇదొక గుంపు అయితే, దేవుని ఎరగని గుంపు ఒకటైతే, దేవుని ఎరిగిన గుంపు ఇంకొకటి ఉందన్నమాట. ఇదే హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏ గుంపు అంటే దేవుని ఎరిగిన గుంపు అన్నమాట. దేవుని ఎరిగిన గుంపు ఏ విధంగా ఉన్నారంటే, ఐగుప్తు దేశంలో వారు మరలా దిగిపోరు, అంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లే ఉంటారు, దేవునితో ఉన్నట్లే ఉంటారు, కానీ
వారు ఏ విధంగా ఉంటారంటే వారు దేవుని విసర్జిస్తూ ఉంటారన్నమాట. దేవుని విసర్జించడం వల్ల వారి మీద ఎవరు ప్రభుత్వం చేస్తారు అంటే అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేస్తాడనమాట. అష్షూరు రాజు ఏంటంటే దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. ఈ అష్షూరు రాజు ఎవడంటే దుష్టుడు అనమాట, దోచుకునేవాడు. రక్షణ వస్త్రాన్ని లేకపోతే మనకు కలిగిన ఆనందాన్ని, సంతోషాన్ని, మనకు కలిగిన సమస్తాన్ని, ఆత్మీయతను దోచుకోవటానికి ఈ అష్షూరు రాజు అనేవాడు మన మీద ప్రభుత్వం చేయటానికి వాడు ఏం చేస్తాడంటే మనం ఎప్పుడు వాడికి అవకాశం ఇస్తామా, ఎప్పుడు వాడికి మనలో చోటిస్తామా అని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే దేవుని సన్నిధిలో ఉన్నట్లే ఉంటాం, కానీ దేవునికి ఏ విధంగా ఉంటాం, దూరంగా ఉంటాం. దేవుణ్ణి విసర్జిస్తూ ఉంటాం అన్నమాట. దేవుని విసర్జించడం అంటే మన మనసులో దేవుని వాక్యానికి చోటు లేకపోవటం, లేకపోతే మన మనసులో పాపం ఉన్నందువల్ల మన మనసులో దేవుని గురించిన తలంపు లేకపోవటం వల్ల ఈ యొక్క అష్షూరు రాజు అనేవాడు ఏం చేస్తాడంటే ప్రభుత్వం చేస్తాడు. మనల్ని ఎవరు మన మీద ఏలుబడి చేయాలి, ఎవరు మన మీద ప్రభుత్వం చేయాలంటే దేవుడే మన మీద ఏలుబడి చేయాలి, మన మీద ప్రభుత్వం చేయాలి. దేవుడే తన నీతి క్రియలు మన యందు కనపరచాలి. దేవుని నీతి క్రియలు మనలో దాచబడి ఉండాలన్నమాట. మనము ఆ నీతి క్రియలను బయటకు కనిపించేటట్లు చేయాలన్నమాట. అది దేని ద్వారా అంటే దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అన్నమాట. దేవుని ద్వారా ఎలా సాధ్యమవుతుందంటే దేవుని వాక్యానికి లోబడటం, దేవునికి లోబడటం, దేవుని మాటకు లోబడటం. దేవుడు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు దేవుని మాటను లక్ష్య పెట్టడం, వారి హృదయాల్లోనికి తీసుకోవటం, మన హృదయాల్లోనికి తీసుకుని వాటిని సంతోషంగా, ఆనందంగా వాటిని ఆస్వాదించటం, వాటిని అనుభవించటం, వాటిని బట్టి నడుచుకోవటం. అలా చేసినప్పుడు మనము ఏ విధంగా ఉంటామంటే అష్షూరు రాజు ప్రభుత్వం చేయడానికి మనల్ని మనం అప్పగించుకోమన్నమాట. అష్షూరు రాజు ప్రభుత్వం చేయకుండా దేవుని ప్రభుత్వమే మన మీద ఏలుబడి చేస్తుంది అనమాట. దేవుడే మన మీద ఏలుబడి చేస్తాడనమాట. దేవుడే మన యందు కనికరపడి, దేవుడే మన యందు సంతోషించి ఆనందించే దేవుడుగా మనకున్నారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుని ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఐగుప్తు దేశంలోనికి వాళ్ళు వెళ్ళరు, కానీ వారు ఏం చేస్తారంటే దేవుని విసర్జించి, నన్ను విసర్జించి అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నన్ను విసర్జించి అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును, నన్ను విసర్జించినందున అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు అన్నమాట. నన్ను విసర్జించినందున అంటే నా మాటకు వారిలో చోటు లేదు, నా మాట వారిలో నివసించటానికి, నేను వారిలో నివసించటానికి వారిలో ఏం లేదు, చోటు లేదు. కాబట్టి వారి మీద ఎవరు ప్రభుత్వం చేస్తున్నారు? అష్షూరు రాజు ప్రభుత్వం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ మీరు నా మాటను ప్రకటించినా కానీ వారు ఏ విధంగా తీసుకుంటారు? వాటిని ఏమంటారు? విరోధంగా తీసుకుంటారు. దాన్ని ఆ మాటను ఏ విధంగా తీసుకుంటారంటే వారికి ఇష్టం ఉండదు అనమాట. ఎందుకు అంటే మనం ఏమని చెప్తున్నామంటే మీ మార్గాన్ని చక్కపరచుకోండి, లేకపోతే మీరు దేవుని సన్నిధిలో చక్కగా ఉండండి, లేకపోతే మీరు చేసే పనులు మానేయండి అని చెప్పటం మనుషులకు ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటుందంటే కష్టంగా ఉంటుంది అనమాట, బాధగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వారు ఒకరి మార్గము దేవుని వాక్యంలో ఉంటుంది, సామెతలో ఒకరి మార్గము వారి దృష్టికి, వారి యొక్క కంటికి ఏ విధంగా ఉంటుంది అంటే తిన్నగా ఉంటుంది, కానీ తుదకని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణానికి నడిపిస్తుంది అనమాట. ఆ మరణం నుండి ఆ మరణానికి వెళ్ళకోకుండా ఉండాలని చెప్పేసి మనము దేవుని మాటలను బట్టి వారిని హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు వారు ఏం చేస్తారంటే వారు మన మీద నిందలు మోపుతారు, అవమానపరుస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు అనమాట. వాటిని బట్టి మనం ఏం చేయాలి? ఆయన నామం నిమిత్తము మనం పడుతున్న ప్రతి నింద, ప్రతి అవమానం ఏ విధంగా తీసుకోవాలి? ఆనందించి సంతోషించాలన్నమాట. సంతోషించినప్పుడు
మన యొక్క ఫలము ఏ విధంగా ఉంటుంది అంటే పరలోకంలో అధికంగా ఉంటుంది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఇక్కడ మోషేను కూడా అదే విధంగా దూషించారు, అదే విధంగా ద్వేషించారు. ఎందుకంటే మోషే ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు, వెట్టి చాకిరీ చేస్తున్నప్పుడు దేవుడు మోషేకి చెప్పి మోషేని ఐగుప్తు దేశానికి పంపించి వారిని విడుదల చేయి మోషే, వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటకు నడిపించు, నేను ఆ అధికారాన్ని నీకు ఇస్తున్నాను, ఆ యొక్క నా మాటను నీ నోట ఉంచుతాను, నువ్వు వెళ్ళి వారికి నా నామాన్ని పరిచయం చెయ్యి, నా నామాన్ని వారికి ప్రకటించు అని చెప్పేసి దేవుడు చెప్తే మోషే దేవుడి మాటకు లోబడి మోషే వెళ్తాడనమాట ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. మోషే వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు వారుకున్న భాగం బట్టి వారు ఏం చేస్తారంటే నిజంగా మాకు విమోచన వస్తుంది, మాకు నిజంగా ఈ బాధ నుండి విడుదల వస్తుంది, మేము ఈ బాధ నుండి రక్షింపబడతాము, ఈ చాకరి నుండి మేము తప్పించబడతాము అని చెప్పేసి వారికి ఆశ కలిగి ఏం చేస్తారంటే వారు మోషే చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచుతారన్నమాట. నమ్మిక ఉంచిన తర్వాత ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత, బయటకు నడిపించబడిన తర్వాత వారు ఏ విధంగా మారతారంటే ఐగుప్తు దేశంలో నుండి వారు ఏ విధంగా బయటకు వచ్చారో ఆ యొక్క విధానాన్ని వారు మర్చిపోయి మోషే మీద ఏ విధంగా మారుతారు, తిరుగుబాటు చేసేవారిగా మారుతారు అన్నమాట. వారిలో తిరుగుబాటు చేయిందల్లా కాలేబు యెహోషువ మాత్రమే తిరుగుబాటు చేయరు. మిగతా ప్రతి వారు కూడా, మిగిలిన ప్రతి ప్రజ కూడా వారి మీద, మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వారే. మోషే అహరోనుల మాట లెక్క చేయని వారే. ఎందుకంటే వారిని నడిపించడానికి వారి గుంపులో ఒకరు లేచారనమాట. లేచినప్పుడు వారికి విరోధంగా, యాజకులకు విరోధంగా, దేవుని సేవకులకు విరోధంగా వారు లేచినప్పుడు ఆ మాటలు వారు వింటున్నారు. కానీ వీళ్ళు ఏ పరిస్థితిలో నుంచి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి బయటికి నడిపించబడ్డారో, ఏ విధంగా మోషే చెప్పిన మాట దేవుడు నెరవేర్చారో ఆ మాటను వారు లక్ష్య పెట్టట్లేదు, ఆ మాటను వారు నమ్మటలేదు. నమ్మకుండా ఏం చేస్తున్నారంటే సముద్రాన్ని చూసి, ఎర్ర సముద్రాన్ని చూసి, లేకపోతే వారికి కలిగిన ఏదో చిన్న చిన్న వారికి నీరు లేకపోవడం, దేవుడు ఇప్పుడు ఆ ఐగుప్తు దేశంలో నుంచి తన ప్రజలను బయటకు నడిపించిన దేవుడు, తన బాహుబలంతో వారిని బయటకు నడిపించిన దేవుడు వారికి సమస్తము సమకూర్చి వారికి పెట్టగలిగిన దేవుడు. ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని నడిపించాడంటే ప్రతిదీ వారికి సమకూర్చి పెట్టాడు దేవుడు. వారు కష్టపడే పని లేకుండా, వారు విత్తనం వేయకుండా, వారు కష్టపడకుండా, పని చేయకుండా వారి ప్రయాణమే వారు చూస్తున్నారు. కానీ వారు మాకు తినడానికి ఏముంది, లేకపోతే తాగడానికి ఏముంది అని ఎదుర్కొనే పరిస్థితి లేకుండా దేవుడు అంత సమృద్ధి కలిగి నడిపించాడు. అరణ్యంలో నడిపించినప్పుడు ఆ యొక్క తన దక్షిణ హస్తాన్ని వారు మర్చిపోయి ఐగుప్తు దేశంలో నుండి బయటకు నడిపించిన తర్వాత ఆయన చేసిన కార్యాలు, ఐగుప్తులకి చేసిన కార్యాలు వారు మర్చిపోయి మోషే మీద ఏం చేశారంటే తిరుగుబాటు చేశారన్నమాట. మోషే మాటను లక్ష్య పెట్టలేదన్నమాట. ఎందుకు లక్ష్య పెట్టలేదంటే మేము మంచిగా జీవిస్తాం, మాకు మేమే నడిపించుకోగలుగుతాము, మాకు మేమే ఈ లోకంలో జీవించగలుగుతాము, లేకపోతే మాకు మేమే కానాను దేశం వెళ్ళగలుగుతాము అని చెప్పేసి వారు ఏం చేశారంటే యాజకుల మీద, దేవుడు ఏర్పాటు చేసిన వారి మీద ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు వల్ల వారు ఏమయ్యారు, ఆశీర్వదించబడ్డారా, లేకపోతే ఆ తిరుగుబాటు వల్ల వారికి ఏమన్నా దీవెన వచ్చిందా, లేకపోతే వారు ఏమన్నా ఆస్తి సమకూర్చుకున్నారా అంటే ఏం చేశారంటే నెర విడిచి వారిని ఏం చేసింది, మింగి వేసింది అనమాట. వాళ్ళు చివరికి తెచ్చుకున్నది ఏంటంటే దేవుని ద్వారా ఉగ్రతను తెచ్చుకున్నారు, దేవుని ద్వారా శాపాన్ని తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ మోషే దేవుని మాటను విని, దేవుని మాటను బట్టి ప్రజలను నడిపించడానికి ముందుకొచ్చాడు. కాబట్టి మోషే దేవునికి విధేయుడిగా జీవించాడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడుగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా జీవించాడు మోషే. ఆ యొక్క జీవించిన విధానాన్ని బట్టి మోషేకి ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా,
వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కానీ ఆ శోధనలతో దేవునితో కూడా నిలిచాడు. కాబట్టి మోషే ఏం చేశాడంటే ఆనందించి సంతోషించాడు. కాబట్టి నా యొక్క మోషే దేవుడు ఏం చేశాడంటే మోషేని హెచ్చించాడు అనమాట, నాయకుడిగా తీర్చిదిద్దాడు అనమాట. ఆమె హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు, లేకపోతే ఇన్ని కష్టాలు, శోధనలు మనకు వచ్చినా కానీ లూకాసు వార్త 21వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నామండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామం నిమిత్తము మనం పడుతున్న హింసలు, కష్టాలు, శోధనలు, నష్టాలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ ఏ విధంగా మారుతాయి అంటే మనము ఎంత బాధ భరిస్తున్నా కానీ అవి మనల్ని ఏం చేయలేవు. మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించటానికి అవి ఏమాత్రము వాటి యొక్క విధానము, వాటి యొక్క ఆ నిందలు అనేవి, అవమానాలు అనేవి ఏమాత్రము పనికి రావన్నమాట. అందుకని దేవుడు మనతో చెప్తున్నారు, దేవుని ద్వారా మనం పడుతున్న ప్రతి నింద, దేవుని ద్వారా మనం అనుభవిస్తున్న ఆ దేవుని నామాన్ని బట్టి మనం దూషింపబడుతున్నప్పుడు, ద్వేషింపబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషించి ఆనందించాలి. ఆనందించినప్పుడు దేవుడు ప్రతిదీ మనకు ఆశీర్వాదంగా మారుస్తారనమాట, పూదండగా మారుస్తారు, ఆనంద తైలంగా మారుస్తారనమాట. మార్చినప్పుడు మన యొక్క ఫలం ఏమవుతుంది, పరలోకమందు అధికమవుతుంది అనమాట. ఆ పరలోకమందు అధికమయ్యే ఫలము కొరకే మనం చూడాలి కానీ ఈ లోకంలో వచ్చి దేని కొరకు మనం చూడకూడదు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం.